ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఈ కొబ్బరి చెట్లు, ఈ పచ్చదనం, దీనివల్ల ఇంత పచ్చదనం చూసే ఈ పచ్చదనం వల్లనే తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. గతంలో తెలంగాణ వాళ్ళు ఎంత అద్భుతంగా ఉంది, ఎంత పచ్చగా ఉంది చెట్లు అని మాట్లాడేవాళ్ళు. వాళ్ళ దిష్టి తగిలింది, అందువల్లనే ఈ చెట్లు ఈ విధంగా అవుతున్నాయి, కొబ్బరి తోటలు ఈ విధంగా, కొబ్బరి పంట నాశనం అవుతుంది అని మాట్లాడాడు. దిష్టి తగలడం అనేది ఉండదు అనే విషయం ఏ సైంటిస్ట్ దాకా అక్కర్లేదు. ఏ టీచర్లను అడిగినా ఎవరు కొద్దిగా చదువుకునే వాళ్ళని చెప్తారు. మరి ఆయన ఏం చదువుకున్నాడు? 10,000, 20,000, 1,00,000 పుస్తకాలు చదివానని చెప్తుంటాడు. ఈ దిష్టి తగలడం అనేది ఉంటుందా? దిష్టి తగిలి కుటుంబాలు నాశనం అవ్వడం, పంటలు నాశనం అవ్వడం జరుగుతుందా? ఆస్తులు నాశనం అవ్వడం జరుగుతుందా? అసలు తూర్పుగోదావరి అంతా పచ్చగా ఉందని తెలంగాణ ప్రజలు, నాయకులు అనుకోవడం వల్లనే అక్కడ దిష్టి తగిలి నాశనం అయిపోయిందంటే, కేరళ చాలా పచ్చగా ఉందని దేశమంతా అనుకుంటుంది. చాలా అద్భుతమైన రాష్ట్రము, చాలా పచ్చగా ఉంది, చాలా మంచి వాతావరణం ఉంది అని దేశమంతా అనుకుంటుంది. మరి దానికి ఏం దిష్టి తగలలేదు అన్నాడు.